ఈరోజు వీడియోలో నేను మీకు ఇంట్లో చేసిన పన్నీర్తో చీజీ పన్నీర్ బాల్స్ ఎలా చేసుకోవాలో చెప్తాను, చూసేయండి. ఇప్పుడు మనం తీసుకున్న పన్నీర్ని ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి. అసలు ఉండలేం లేకుండా బాగా స్మాష్ చేసుకోవాలి. స్మాష్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కొత్తిమీర, అలాగే కారం, దాంతోపాటు రుచికి తగినంత ఉప్పు, ఇంకా మసాలా పౌడర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కార్న్ఫ్లోర్, దాంతోపాటు కొంచెం శనగపిండి వేసుకోవాలి. బియ్యపిండి వేసుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు, ఆప్షనల్. ఇప్పుడు అంతా కూడా బాగా కలిసేలాగా కలపండి. ఈ విధంగా మొత్తం పన్నీర్కి మొత్తం మిశ్రమం అంతా పట్టేలాగా బాగా కలుపుకుని ఈ విధంగా బాల్స్ చేసుకోవాలి. నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు 4 బాల్స్ అయినాయి. ఇప్పుడు బాల్స్లో మధ్యన ఈ విధంగా చేసుకున్న తర్వాత మనకి దగ్గర ఉన్న చీజ్ ఉంటుంది కదా, చీజ్ని ఈ బాల్స్ లోపల పెట్టేసుకోవాలి. ఇవి పన్నీర్ బాల్స్ అని చెప్పాను కాబట్టి ఈ చీజ్ పెట్టిన దానిపైన పన్నీర్ క్లోజ్ చేసి రౌండ్ బాల్స్ కింద చేసుకోవాల్సి ఉంటుంది. ఏమన్నా పక్కకు వచ్చేస్తుందేమో చీజ్, అలా ఏం లేకుండా మొత్తం అంతా క్లోజ్ అయ్యేలాగా మీరు బాల్ లాగా చేయాలి. అందుకే దీనికి చీజీ పన్నీర్ బాల్స్ అని వచ్చింది. సో ఈ విధంగా బాల్స్ చేసుకుని పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు మనం కార్న్ఫ్లోర్ స్లర్రీ తీసుకోవాలి. ఏం లేదు, వాటర్లో కార్న్ఫ్లోర్ వేసుకోండి. ఇప్పుడు వేసుకున్న తర్వాత బ్రెడ్ క్రమ్స్లో డిప్ చేసి ఆయిల్లో ఫ్రై చేసేసుకోండి. కొంచెం సేపు అయిన తర్వాత చూస్తే మంచి పన్నీర్ బాల్స్ ఈ విధంగా ఉంది. చూసారా, భలే ఫ్రై అయింది కదా. ఇప్పుడు కట్ చేసి చూస్తే కనుక లోపల మనకి చీజ్ అయితే కనిపిస్తుంది. సో ఇదండి, ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. థ్యాంక్ యూ.